పవర్ అనే దాంతో ఎట్లా ఆటలాడొచ్చు అన్నటువంటిది కేసీఆర్ ఆ మధ్యన చూపించాడు. ఇక్కడ చంద్రబాబు చూపించాడు. ఇద్దరూ పవర్తోనే గేమ్స్ ఆడారు. ఎలాగా ఓటుకి కోట్లు డబ్బులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల చేతన తనకు ఓట్లు వేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే అదే చంద్రబాబుని దెబ్బ కొట్టడానికి తన చేతిలో ఉన్న పవర్ని వాడాడు ఆ రోజున కేసీఆర్. ఎలాగా హిడెన్ ఆపరేషన్ చేసి రేవంత్ రెడ్డిని స్పాట్లో అరెస్ట్ చేసి చంద్రబాబుని అరెస్ట్ చేస్తానంటే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి అర్జెంటుగా విజయవాడ వచ్చేశారు. ఆ టైంలో ఇద్దరూ సవాళ్ళు విసురుకున్నారు. నీకు పోలీసులు ఉన్నారు, నాకు పోలీసులు ఉన్నారు, నీకు సిఐడి ఉంది, నాకు సిఐడి ఉంది, నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. ఫైనల్గా ఏమైంది? ఇద్దరు కొట్టుకుని ఎవరికీ ఏం కాలేదు. బట్ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం అయితే పరిపాలన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం లాంటివి జరిగింది. అంటే ఇక్కడ విజయం సాధించింది కేసీఆర్, పరాజయాన్ని అంగీకరించి అది తెలియనీయకుండా సర్దుకున్నది చంద్రబాబు నాయుడు. అట్లాగా ఇప్పుడు రేవంత్ అమిత్ షాల మధ్యన ఎవరు గెలుస్తారో చూడాలి. ఎందుకంటే ఇదే కేసీఆర్ మళ్ళీ తన చేతిలో ఉన్న పవర్ ద్వారా బీజేపీని ఏడిపించడానికి ప్రయత్నించారు, అమిత్ షాని వివాదంలోకి లాగడానికి ప్రయత్నించారు. సంతోష్ జీతో మాట్లాడారంటూ ఒక నలుగురిని పట్టుకొచ్చి వాళ్ళ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనబోతున్నారంటూ రాజద్రోహం కేసులు పెడితే అమిత్ షాని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నిస్తే రివర్స్ గేమ్ ఆడిన తర్వాత కోర్టులో చెక్ పడింది. దాంతో కేసీఆర్ పాచిక అక్కడ పారల, చంద్రబాబు విషయంలో పారింది, అమిత్ షా విషయంలో పారలేదు. ఇప్పుడు అదే అమిత్ షాని రేవంత్ చెలగాటమాడుతున్నారు. అమిత్ షా పేరు మీదన ఏకంగా తప్పుడు వీడియో సృష్టించి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి తన ట్విట్టర్ ద్వారానే తీసుకొచ్చి అదేమంటే నేను వాడే ట్విట్టర్ ఇది కాదంటూ దర్యాప్తులో చెప్పి ఆ తర్వాత తను మాత్రం విచారణకు వెళ్లకుండా తప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మీదన కేసు నమోదయ్యి అక్కడ ఏది తనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు నమోదై ఢిల్లీ నుంచి విచారణ ప్రారంభించి హైదరాబాద్కి బృందం వస్తే వాళ్ళు తమ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని తెలిసి తెలివిగా ప్రేమేందర్ రెడ్డి పెట్టిన కంప్లైంట్ని అడ్డు పెట్టుకుని వాళ్ళందరినీ తెలంగాణ పోలీసులు విచారించేటట్టు గేమ్ నడిపారు. తద్వారా ఇక్కడే ఉంటారు. అది విచారణ పూర్తి కాదు, అరెస్టు చేయరు. విచారణ టైం నడుస్తున్నది కాబట్టి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. తద్వారా తెలంగాణ పోలీసుల చేతిలోనే ఉంచుతారు వారం 10 రోజులు. అదే కనుక మామూలుగా అయితే కనుక పోలీసుల నిర్బంధంలో 24 గంటలు ఉంటే ఆ పైన దాటితే కనుక మనం కేసు వేయచ్చు, తీసుకురావచ్చు. కానీ వీళ్ళందరి విషయంలో పోలీసులు ఎట్లాగూ పోలీసులు ప్రభుత్వం కలిసి కుమ్మక్కైంది, ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కుమ్మక్కై ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లాంటి హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయరు. తద్వారా వాళ్ళు పోలీసు విచారణ ఎదుర్కొంటూనే ఉంటారు. ఢిల్లీ పోలీసులకు వాళ్ళని అందనియ్యరు. వాళ్ళని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి విచారిస్తే వాళ్ళ ఆ ఎక్విప్మెంట్ పట్టుకుని విచారిస్తే ఇక్కడ రేవంత్ ఇరుక్కుపోతాడు. కాబట్టి ఈలోపు అక్కడ డిలీట్ చేయాల్సినవి చేసేయడం ఈ కథ అంతా నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్కి వచ్చి చేరుకున్నారు. ఇటు వీళ్ళేమో మా కస్టడీలో ఉన్నారంటున్నారు తెలంగాణ పోలీసులు, అటు పక్కన ఢిల్లీ పోలీసులు మాకు కావాలి, మీరు అరెస్ట్ చేస్తే చెప్పండి, మేము పీటీ వారెంట్ వేసి ఢిల్లీ పట్టుకుపోతాం, మీరు అరెస్ట్ చేయకపోతే మాకు అప్పగించండి, మేము విచారించుకుంటాం అని చెప్తా ఉన్నారు. అవసరమైతే మీరు చెప్పండి, ఆ ప్రేమేందర్ రెడ్డి ఇక్కడ విత్డ్రా చేసుకుంటాడు కంప్లైంట్, ఢిల్లీలో వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము విచారిస్తామంటున్నారు. పవర్తో రేవంత్ ఆడుతున్నటువంటి గేమ్ నిప్పుతో చెలగడమే అమిత్ షాతో. మరి ఏం జరుగుతుందో చూడాలి.